ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్స్ అన్ని దాదాపు విజయవాడకి గుంటూరుకి చుట్టుపక్కలే ఉన్నాయి. అవునండి. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. అవునండి. సో మీరు అన్నట్టు కొన్ని శాటిలైట్స్ టౌన్షిప్స్కి అటు సైడ్ వస్తే అవునండి, అంటే ఒకసారి ఒక మహానగరంగా విస్తరించే అవకాశం ఏమైనా ఉందంటారా అమరావతి మొత్తం? డెఫినెట్గా అవుతుందండి. అది ఈ ఈ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదేనండి. ఎక్కువ సిటీ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా దాన్ని స్ప్రెడ్ చేస్తా డెవలప్ చేయడానికే ఈ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఒక రకంగా చూసుకుందామంటే మన హైదరాబాద్ని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రీజనల్ అదే ఓఆర్ఆర్ వచ్చేటప్పటికి ఇది సరిపోతుందిలే అని అనుకున్నారు అప్పటికి. కానీ ఇప్పుడు అది కూడా దాటి మనకి రీజనల్ రింగ్ రోడ్డు కూడా RRR కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు డెఫినెట్గా రేపు మనకి అమరావతి కూడా ఇలాగనే జరగబోతుందండి. ఎందుకంటే అక్కడికి రాబోయే రేపు కంపెనీస్ కానివ్వండి, రైట్, దాంతోపాటు మన చంద్రబాబు నాయుడు గారి విజన్ కానివ్వండి, డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఫైట్ చేసి తీసుకొని రాగలిగిన సమర్థత గల నాయకుడు కూడా కాబట్టి 100% ఇప్పుడు మనకి గ్రోత్కి ఛాన్సెస్. సో మార్కెట్ మీద చాలా సీనియర్, కొంత అడ్వైజ్ చేస్తూ ఉంటారు, చాలా మందికి మీరు కొంత రోల్ మోడల్గా ఉన్నారు. ఒక విషయం నిజం చెప్పండి సార్, రేపు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్వెస్ట్ చేయాలా, భవిష్యత్తు అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? రెండూ కాదండి. ఇప్పుడు అంటే ఒక సీఎం ఉంటేనే ఇట్లా జరుగుతుంది అనేది కూడా కాదు నా ఉద్దేశం ప్రకారం. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది స్టెప్పింగ్ స్టోన్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు. ఓఆర్ఆర్ ఉందనుకోండి, స్టోన్ వేసిన వాళ్ళు వేరే వాళ్ళు, కంప్లీట్ చేయించిన వాళ్ళు వేరే వాళ్ళు. హైటెక్ సిటీ ఉందనుకోండి, స్టోన్ వేసిన వాళ్ళు వేరే వాళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు. ఇలాగా దీనికి ఏంటంటే ఎవరు కూడా ఏ డిస్టర్బెన్స్ చేయలేదండి. అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. రేపు మనకి అమరావతి కూడా అలా కంటిన్యూ అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సీఎంతో కానీ ఎవరితో కూడా ఇంటర్ఫిరెన్స్ లేదు దానికి. కానీ మీరు అన్నట్లు ఓఆర్ఆర్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైటెక్ సిటీ, ఇవన్నీ గచ్చిబౌలి ప్రాంతం అంతా చంద్రబాబు నాయుడు గారు ఒక రూపురేఖలు తీసుకొని వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు. అవునండి. ఇది విజన్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. అవునండి. సో అదే విజన్ ఇంత మించి ఇంకా ఎక్కువ అమరావతి మీద దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 years తర్వాత రేపు నెక్స్ట్ ఎవరు వస్తారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు వేసే పునాది మన పిల్లల భవిష్యత్తుకి కూడా ఆయన ముందే ఊహించి అమరావతి నిర్మించబోతున్నారు. సో ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట బయట. అవునండి. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు కాబట్టి రేపు ఇంకొక అసలుకి మనకి హైటెక్ సిటీ చేసినప్పుడే విజన్ ఒక 20 years తర్వాత పెట్టుకొని ఇట్లా కాబోతుంది అన్న ఉద్దేశంతోనే చేశాడు. ఇప్పుడు నిజంగానే మనం రియలైజ్ అయ్యి చూస్తున్నాం కూడా. సేమ్ మరి రేపు మన అమరావతి కూడా ఇప్పుడు ఏంటంటే తనకి ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది అసలుకి క్యాపిటల్ సిటీ లేని స్టేట్ ఏమని ఉందంటే ఏపీనే అయిపోయింది. సో దీన్ని ఎట్లాగైనా సరే చాలా పట్టుదలగా ఉన్నారనమాట. దీన్ని ఎట్లాగైనా సరే కంప్లీట్ చేయించాలి. ప్లస్ మరలా ఇక్కడ ఏవైతే మనము గ్రోత్ కారిడార్స్ కానీ లేకపోతే ఇవేవైతే మనం ప్రపోజల్స్ పెడుతున్నామో అవి రేపు ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండానే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి. సో ఒకటి అనుకున్నారు క్యాపిటల్ సిటీ, తర్వాత సీఎం చేంజ్ అవ్వగానే వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయి. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఏ స్టేట్ లో రాలేదు, అసలు ఎక్కడ రాలేదు. స్టేటే కదండి మొత్తం, ఎక్కడ చూసుకున్నా మార్చిన సందర్భాలు అనేది ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే రేపు ఫ్యూచర్లో కూడా ఎవరు వచ్చినా కానీ మార్చకుండా ఉండాలి అన్నట్లుగా దాన్ని కొంచెం లీగాలిటీగా కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు అంటే. సో దానివల్ల ఏంటంటే నాకు తెలిసి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంతకుముందు 2014లో చేసి కొంచెం ఆగిపోయి ఉన్నారో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. రేపు ఎవరు కూడా ఇట్లాగా, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి ఆ ప్రాబ్లం అయింది కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే మళ్ళీ ఈ ప్రాబ్లం రేపు రిపీట్ కాకూడదు, చేయకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కొంచెం ఆ పాలసీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని కొంచెం స్ట్రింజెంట్ చేస్తుంటారు కదా. సేమ్ అలాగనే ఇప్పుడు కూడా అలాగనే జరగబోతుంది. రేపు ఇంకెవరైనా వచ్చినా కానీ దీన్ని ఎవరు కూడా ఏమి కూడా డిస్టర్బ్ చేయకూడదు, దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి తప్పితే దీన్ని బ్రేక్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు అన్న ఉద్దేశంతోనే పాలసీస్ కూడా బాగా స్ట్రింజెంట్ చేస్తున్నారు. అమరావతిని హైదరాబాద్తో పోల్చడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పోల్చడం అంటే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే బీయింగ్ ఏ తెలుగు పర్సన్ కింద నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే హైదరాబాద్కి ధీటుగా ఇంకొక సిటీ కూడా డెవలప్ అవుతుంది. సో అది నాకు నిజం చెప్పాలంటే అదొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏనండి. ఎందుకంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా కానీ చదువుకున్న తర్వాత జాబ్కి వెళ్ళాలి అంటే ఇంతకుముందు మనము చెన్నైయో బెంగళూరు వేరే రాష్ట్రాలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఒకసారి హైదరాబాద్ డెవలప్ అయిపోయిన తర్వాత
అందరూ వచ్చేసి మాక్సిమం ఇంకెవరైనా ఐటీ కానీ ఫార్మా కానీ ఇంకేమైనా ఉన్నాయంటే హైదరాబాద్లోనే సెటిల్ అయిపోతున్నారు. సేమ్ దీనికి తగ్గట్లుగా ఇంకొక సిటీ డెవలప్ అవుతుంది అంటే కనుక 100% నేను వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. కాకపోతే కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదండి, పోలిక ఏమి ఉండకూడదండి. మనం చెప్పలేము కూడా దీన్ని ఇలానే ఉండాలి, ఇది అయింది కాబట్టి ఇది ఇంత టైం పడుతుంది అనేది లేదండి. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఏదైతే వేరే సపోజ్ రింగ్ రోడ్డే తీసుకుందామండి. ఈ రింగ్ రోడ్ వచ్చేసి మనకి హైదరాబాద్కి 10 సంవత్సరాలు పట్టింది అనుకోండి, రేపు అమరావతికి రాబోయేది 10 సంవత్సరాలు పట్టకపోవచ్చు, ఇంకా తక్కువగానే అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాటన్నిటిని ఇక్కడ రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు పాతది పార్లమెంటే తీసుకుందామండి, అది చాలా కాలం పట్టింది కన్స్ట్రక్షన్ చేయడానికి. కానీ కొత్త పార్లమెంట్ అండి చాలా 2 yearsలో కంప్లీట్ చేస్తారు. అసలు అనుకోలేదు కూడా ఇంత తొందరగా కంప్లీట్ చేస్తారా అనేది. సో ఇదే పాయింట్ ఇక్కడ అమరావతిలో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే ఎక్కువ టైం పట్టపోవచ్చు అమరావతి నగర అభివృద్ధి సరిగ్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే తెలివిగా ఖచ్చితంగా మీకు పెట్టిన ప్రతి రూపాయి అయితే దాన్ని డబుల్ అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు విత్ ఇన్ షార్ట్ టైం అని చెప్పి వినిపిస్తున్నమాట. కరెక్ట్ అండి, 100% కరెక్ట్ అండి. అది అంత టైం పట్టదండి. అమరావతిలో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ నారాయణ గారు చెప్పిన మాట 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో అవునండి పాత మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది మేము దాని ప్రకారం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారండి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా అవునండి అన్ని పెరిగిపోతాయి డెఫినెట్గా మనం పెద్దగా. ఎందుకంటే మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు అయితే అవునండి తెలిసిపోతుంది ఏ విధంగా మళ్ళీ సిటీ డెవలప్ అవుతుంది, ఏంటి కంపెనీస్ ఎటువైపు వస్తున్నాయి అనేది అవునండి మనకి. సో చాలా మంది ఇన్వెస్టర్స్ ఒక 1 year నుంచి ఒక డైలమాలో ఉన్నారు. అవునండి ఒకటి ఎలక్షన్లో అవునండి రిజల్ట్ వచ్చాయి, తర్వాత మళ్ళీ అమరావతి అక్కడ మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. అవునండి సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మీ మధ్య మార్కెట్లో ఎలాంటి చర్చ నడుస్తుంది, ఇటు హైదరాబాద్ కావచ్చు ఇటు అమరావతిలో కావచ్చు. అవునండి సో ఎట్లా ఉంటుంది అసలు రేపు ఏంటి భవిష్యత్తు ఏంటి అని చెప్పి కూడా చాలా మంది కంపెనీస్ మరి ఇక్కడ కంటిన్యూ చేద్దాం, అక్కడ కూడా మనం స్టార్ట్ చేద్దామా, 2 చోట్ల 2 కళ్ళు లాగా బ్యాలెన్స్కి వెళ్ళిపోదాం అని చెప్పి కూడా చాలా మంది. అంతిమంగా ఏంటంటే వాళ్ళ బిజినెస్ కరెక్ట్ ఇన్వెస్టర్స్ అనేది. అవునండి సో ఎలాంటి ఆలోచన ఎలాంటి చర్చ నడుస్తుంది బయట? ఇది కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే డైలమాలో ఉన్నారండి, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది నా దగ్గర ఉన్నాయి కొంచెమే ఉన్నాయి, ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతో ఉన్నాయి అనుకున్నారనుకోండి, దానికి ఏంటంటే మీ అవసరం ఏంటి ఫస్ట్. నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానా, లేకపోతే నాకు కొంచెం టైం ఉంది పర్వాలేదు అని అనుకున్నా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే అమరావతిలో ఏంటంటే ఎఫోర్డబిలిటీ ఉందండి. మనకి అదే 10-15 లక్షలు 20 లక్షల్లో మనకి కావాల్సిన ప్లేస్లో ఎక్కడన్నా ల్యాండ్ తీసేసుకొని ఉంచుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఎఫోర్డబిలిటీ పెరిగిపోయిందండి. అంటే కామన్ మ్యాన్కి ఎఫోర్డబుల్గా లేదు, ఆ ప్రైసెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఎవరైతే డైలమాలో ఉన్నారో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అన్ని డెవలప్ అయిపోయినాయి ఉన్నాయి కాబట్టి డెవలప్ అయిపోయిన దగ్గర ఏంటంటే కొంచెం రేట్లు ఎక్కువనే ఉంటాయి, ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటాయి. కానీ రేపు డెవలప్ అవ్వబోతున్నాయి ఈ ఏరియాస్లో, ఇక్కడ మనకి ఎక్కువ గ్రోత్ రాబోతుంది అని అనుకున్న వాళ్ళు, కొంచెం ఎక్కువ రిటర్న్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి అమరావతి ఇప్పుడు కొంచెం నిజం చెప్పాలి అంటే మన తెలుగు భాషలో అదొక స్వర్గధామమే అని చెప్పవచ్చు ఇప్పుడైతే మాత్రం.